అయితే ఇందాక తను అందులో 2 షేడ్స్ ఉన్నాయి అంటే నాకు ఇది డ్యూయల్ క్యారెక్టర్ ఏమో అని డౌట్ వచ్చింది జనాలకు కూడా చాలా మందికి. మీదే నాదా 2 షేడ్స్ అంటే నా సాటర్డే సండే టు ఫ్రైడే. అది చెప్పొచ్చా? నేను చెప్పొచ్చా? చెప్పచ్చు సార్. చెప్పొచ్చా? ఓకే, నేను చెప్తాను. ఎందుకంటే ఖుషీలో ముందే మనం స్టోరీ చెప్పి స్టార్ట్ చేసాం కదా, క్లైమాక్స్ చెప్పి. అలాగే సరిపోదా శనివారంలో కూడా నేను ఆ స్టోరీ ఏందని నేనే చెప్తాను. ఒక బాబు ఉన్నారు, బాబుకి అమ్మ. బాబు కొంచెం చాలా యాంగ్రీ బాబు. సో అమ్మ ఏం చేస్తుందంటే అవ్వకూడదు అని చెప్పడానికి ట్రై చేస్తే చెప్తే విన్నాడు. అందువల్ల ఏం చేశారంటే, సరే వారంలో 7 days ఉంది, సో ఒక్కరోజు మాత్రం కోపపడు, మిగతా రోజులో కాముగా ఉండు అని కొంచెం ట్రిక్గా ట్యూన్ చేశారు. సో ఫార్ అ రీజన్ ఈ చూస్డ్ సాటర్డే, శనివారం చూస్ చేశారు. సో ఇది ఆత్రేయ గారు ఇది చెప్పిన వెంటనే, వివేక్ ఆత్రేయ గారు చెప్పిన వెంటనే నాకు కొంచెం అది కొంచెం కొత్తగా అనిపించింది. నేను ఎలా అనుకుంటానంటే, సో హీరో ఏమైపోతున్నారంటే సండే టు ఫ్రైడే ఆయన మాణికం, సాటర్డే మాత్రం భాష. ఇదే సరిపోదా శనివారం కదా. అర్థమైపోయిందండి. అసలు మొత్తానికి గుట్టు చప్పుడు కాకుండా చెప్పాలంటే ఇదిలో మాణిక్యం ఇరుకు, భాష ఇరుకు. సో ఆ పాయింట్ నాకు చాలా కొత్తగా ఫ్రెష్ థాట్లా అనిపించింది. వావ్, సంథింగ్ నైస్. ఈ కొత్త తరం ఆడియన్స్ కూడా నచ్చుతుంది తప్పకుండా.